హైదరాబాద్ కమిషనరేట్లో న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. 28 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు ఉన్నతాధికారులు. నూతన డిసెంబర్ 30 వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కొనసాగుతోందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న హైదరాబాద్ ఇన్ఛార్జ్ జాయింట్ ట్రాఫిక్ సిపి వెంకటేశ్వర్లతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న క్రమంలో ఇటు వాహనదారులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇటు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ను మొత్తం కట్టడి చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో అయితే హైదరాబాద్లో జనవరి 1 సెలబ్రేషన్స్ ఉన్న క్రమంలో అయితే వారం రోజుల పాటు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్లానింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ట్రాఫిక్ ఇన్ఛార్జ్ జాయింట్ సిపి వెంకటేశ్వర్లు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్స్ను ఏ విధంగా ప్లాన్ చేశారు, ఎట్లా ఆర్గనైజ్ చేయబోతున్నారు? ఇన్సిడెంట్ ఫ్రీ జనవరి 1 సెలబ్రేషన్స్ ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కువ ప్రమాదాలన్నీ కూడా ఈ తాగి నడపడం వల్ల ఎక్కువ క్యాజువాలిటీస్ అవుతున్నాయి, ఇబ్బందులు కూడా బాగా అవుతున్నాయి అన్న ఉద్దేశంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి జనవరి 1 కన్నా ముందే ఒక 8 రోజుల ముందు నుంచే 24వ తారీఖు నుంచి ఎవ్రీడే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ డ్రైవ్ అనేది మేము చేస్తున్నాము. దాదాపు ఒక 34 ప్లేస్లలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయటం జరిగింది. ఈరోజు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డరు కాంపోనెంట్ అదేవిధంగా ట్రాఫిక్ మొత్తం ఇద్దరు కలిపి ప్రతి డ్రంక్ అండ్ డ్రైవ్ దగ్గర 30 నుంచి 15 మెంబర్స్ మెన్ను ఉండే విధంగా లా అండ్ ఆర్డర్ నుంచి ఒక ఎస్ఐ అదేవిధంగా ట్రాఫిక్ నుంచి ఒక ఎస్ఐ అందుబాటులో ఉండి డ్రంక్ డ్రైవ్ చేస్తారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా చెకింగ్ చేసేటప్పుడు ప్రాపర్ ఎస్ఓపి పాటిస్తూ బాడీ ఓన్ కెమెరాస్ పెట్టుకోవటం, ఎల్ఈడి బ్యాటన్స్, రిఫ్లెక్టివ్ జాకెట్స్ వేసుకోవటం, క్రిస్ క్రాస్ బార్కేడింగ్ పెట్టుకోవటం, అదేవిధంగా డిటైన్ చేసిన వెహికల్స్ని కూడా ప్రాపర్గా వాళ్ళని సేఫ్ కస్టడీకి తీసుకెళ్లటం, ఇవన్నీ కూడా ప్రాపర్గా జరుగుతున్నాయి. సార్, మనం చూస్తే హైదరాబాద్ కమిషనరేట్లో మొత్తం ఎన్ని ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు? సో ఆ సంబంధించినటువంటి ప్రాంతాలను ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు? సో దాన్ని ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు? మొత్తంగా జనరల్గా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే ప్లేసెస్ మాకు ఎవ్రీడే చెక్ చేస్తుంటాం కాబట్టి తెలిసిపోతుంది. ముఖ్యంగా మెయిన్ రోడ్లలో, తర్వాత ఎక్కువ కాలనీస్ ఉన్న ప్రదేశాల్లో, జంక్షన్స్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ మేము చేపడతాము. ఎక్కడెక్కడి నుంచి అయితే వాహనదారులు డ్రంక్ డ్రైవ్ చేస్తారు ఇక్కడ అనే ఉద్దేశంతో డీ రూట్ తీసుకొని పోతుంటారు, కానీ వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు చేయని ప్లేస్లలో కూడా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నాము. అదేవిధంగా సిటీ మొత్తం మీద ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 28 నుంచి 34 ప్రాంతాలలో ఈ డ్రంక్ డ్రైవ్ అనేది నడుస్తుంది. మనం ప్రధానంగా చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ అనగానే వాళ్ళు డ్రంక్ చేస్తుంటూ వచ్చిన క్రమంలో వాహనాలను తీసుకోవడము, సీజ్ చేయడము, అనంతరం వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ వెహికల్స్లో వెళ్ళమని చెప్పడము. సో ఎలాంటి చర్యలు ఉంటాయి సార్ ఫర్దర్గా వాళ్ళకి వెహికల్స్ సంబంధించినటువంటి సీజింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? జనరల్గా డ్రంక్ డ్రైవ్ చేసినప్పుడు అతడు వెహికల్ నడపలేని స్థితిలో ఉంటాడు కాబట్టి ఫర్దర్ మళ్ళీ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అతని వెహికల్ని సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా కాల్ చేసి ఒక పర్సన్ని పిలిపించుకొని అన్ని డాక్యుమెంట్స్ మాకు చూపించగలిగితే ఆ వెహికల్ని ఆన్ ద స్పాట్లో రిలీజ్ చేస్తాము. ఒకవేళ ఎవరు రాకుండా ఆ డ్రంక్ డ్రైవ్ చేసిన వ్యక్తి మాత్రమే ఉంటే అతనికి క్యాబ్లోనో లేకపోతే ఆటోలోనో అతని యొక్క ఇంటికి పంపడం జరుగుతుంది. ఆ వెహికల్ని సేఫ్ కస్టడీ కొరకు పోలీస్ స్టేషను లేదా ఇతర ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే న్యూ ఇయర్ వేడుకలకు కొద్ది సమయం మాత్రమే ఉంది, కొద్ది రోజులు మాత్రమే ఉన్న క్రమంలో సో ప్రయాణికులకు ఏం చెప్తారు? డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ప్రజలకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారు? మేము ఎప్పుడు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మద్యం సేవించి డ్రంక్ డ్రైవ్ చేయొద్దు. ఒకవేళ తప్పని పరిస్థితిలో డ్రంక్ అంటే తాగిన తర్వాత డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడితే డ్రైవింగ్ చేయకుండా ఒక డ్రైవర్ని ఏర్పాటు చేసుకొని ప్రయాణించాలి. అది సాధ్యం కాకపోతే ఓలా, ఊబర్, ఆర్టీసీ బస్సులు, క్యాబులు, ర్యాపిడో లాంటి ప్రజా రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకొని మీ యొక్క ప్రదేశాలకు చేరుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మీరు మద్యం సేవించి మీరు గనక డ్రైవింగ్ చేసినట్లయితే మీ ప్రాణాలకే కాకుండా
ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మద్యం సేవించి వాహనాలను నడపొద్దు. మీ ప్రాణాలకు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు తేవద్దు. డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల కేసుల పాలవడంతో పాటు జైలు శిక్ష అనుభవించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండి సాధారణ ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ఇటు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునే విధంగా అయితే అందరూ సహకరించాలని కూడా మనతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ జాయింట్ సిపి వెంకటేశ్వర్లు చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.